ఒక చిన్న కథ. ఈరోజు ఉపదేశసారంలో ఈ కథ ప్రస్తావన వచ్చింది. ఓకే. అంటే ఉపదేశసారం లోపల ఒక చిన్న శ్లోకం ఉంటుంది అనమాట. ఓకే. శ్లోకం 16లో దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం అని. అంటే దృశ్య వస్తువుల నుంచి చిత్తాన్ని వెనక్కి మరలిస్తే నీ యొక్క నిజరూపం తెలుస్తుంది. అది నిజమైన జ్ఞానం, తత్వదర్శనం అంటే అది అని. అది శ్లోకం యొక్క సారం. ఓకే. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న కథ. ఒక గురువు ఆశ్రమంలో శిష్యుడు ఉంటాడు. అతను తదేకంగా చూస్తూ ఉంటాడు అనమాట. అన్ని పనులు చేస్తూ ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. హీఈస్ నాట్ మెడిటేటింగ్, చూస్తూ ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. హీఈస్ నాట్ మెడిటేటింగ్, ఓకే, చూస్తున్నాడు. తదేకంగా చూస్తున్నాడు. చెట్టును చూస్తే చెట్టును చూస్తున్నాడు, అదే చెట్టును చూస్తున్నాడు. ఒక 6 నెలలు అయింది, 7 నెలలు అయింది. ఆ తర్వాత ఒక వస్తువుని చూస్తున్నాడు. తను టీ తాగే కప్పుని చూస్తున్నాడు. ఓకే. ఆ తర్వాత తన చెయ్యిని చూస్తున్నాడు. ఇట్లా అందరిని చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. ఎవరెవరు? ఒక శిష్యుడు. ఒక శిష్యుడు. ఓకే. భూబల్ల. గురువు ఒకసారి వచ్చాడు. ఏం చూస్తున్నావు అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. ఓకే. చూస్తున్నాను. దేన్ని అని అడిగాడు. నా ఎదురుగున్న వస్తువుని అన్నాడు. ఏం తెలిసింది అన్నాడు. అది అశాశ్వతం అని తెలిసింది అన్నాడు. ఓకే. ఇంకా అన్నాడు. అది అశాశ్వతం అని తెలిసింది. నా చుట్టూ ఉన్నవన్నీ అంటే మొక్కలు, పక్షులు, జంతువులు, చివరికి బిల్డింగ్ అంతా అశాశ్వతం అని తెలిసింది నాకు. తర్వాత ఈ ప్రశ్న అడుగుతున్న మీరు కూడా అశాశ్వతం అని తెలిసింది. ఈ ప్రశ్న చెప్తున్న నేను కూడా అశాశ్వతం అని తెలిసింది. ఓకే. అన్నీ అశాశ్వతం అని తెలుస్తున్న తర్వాత అన్నీ తెలుసు కదా, ఇప్పుడు ఎందుకు చూస్తున్నావు అంటే గురువు శిష్యుడు అవి అన్నీ అశాశ్వతం అని తెలుసు కదా, మళ్ళీ ఇంకేం చూస్తున్నావు. ఎట్లంటే సైకిల్ వచ్చింది నాకు ఇంకా నేర్చుకుంటున్నాను కదా. అన్నీ అశాశ్వతమే కానీ మార్పు శాశ్వతం అని తెలుస్తుంది అన్నాడు. అది తెలిసింది నాకు. మళ్ళీ అప్పుడు నేను వస్తువుని చూడకుండా మార్పుని చూడడం మొదలుపెట్టిన. ఓకే. మార్పు శాశ్వతమా అని తెలుస్తుంది అన్నాడు. ఓకే. అతనికి ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గురువు వచ్చాడు. ఇప్పుడేం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు చేసింది వస్తువులు శాశ్వతం కాదని తెలుసుకున్నా, కానీ వస్తువులో జరిగే మార్పు మాత్రం శాశ్వతం. శాశ్వతంగా మార్పు జరుగుతూనే ఉంది అని తెలుసుకున్నాను. ఓకే. అప్పుడు గురువు ఏం చెప్పాడంటే, మరి చూస్తున్న వ్యక్తి ఆ చూపు ఉంది కదా, మరి అది అన్నాడు. అక్కడ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఓకే. అంటే చూస్తున్న వ్యక్తి అని అతను అన్నాడా? ఎవరైనా చూస్తున్న వ్యక్తి అతనే శిష్యుని అడిగాడు. ఓకే. నువ్వు చూస్తున్నావు కదా, ఆ చూస్తున్న చూపు మరి అన్నాడు. శాశ్వతమా అశాశ్వతమా అనా? ఓకే. అతను ఏం సమాధానం చెప్పలేదా? అక్కడ స్టోరీ ఎండ్ అయిపోయింది. ఎండ్, సమాధానం లేదు. అది ఎండ్, క్లైమాక్స్ అయిపోయింది. ఓకే. అంటే ఈ కథ ద్వారా ఏంటి కన్వే అయ్యే విషయం అంటే, ఇది వెరీ ప్రొఫౌండ్. అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. అన్నీ శాశ్వతమని అన్నీ అశాశ్వతమని తెలుసుకున్నా అంటే దాని అర్థం ఏంది? వస్తువుల్ని పడేయమనో లేకపోతే వస్తువుల్ని పెట్టుకోవద్దనో కాదు. వస్తువులతో అటాచ్మెంట్ అవసరం లేదని తెలుసుకున్నాను అని అర్థం. ఓకే. ఒకటి. మార్పు శాశ్వతం అని తెలుసుకున్నాను. దేంట్లో అయినా. కొత్త వస్తువు పాతగా అయింది, చిన్న పాప పెద్దగా, పాతది కొత్తగా ఎట్లయితుంది? అది వేరే, మళ్ళీ కొత్త వస్తువు అయింది. ఇప్పుడు రీసైక్లింగ్ లో మళ్ళీ కొత్త వస్తువు అయింది. సో ఆ మార్పు మాత్రం కాన్స్టాంట్గా ఉంది. ఆ తర్వాత మార్పు కాన్స్టాంట్గా ఉంది, బాగుంది. ఈ విషయాలన్నీ చూసేవాడి పరిస్థితి ఏంది? అతను చూసేవాడు, ఆ చూసే చూపు శాశ్వతం. అదొక్కటి స్థిరంగా ఉంది. ఇప్పుడు నువ్వు సినిమా చూస్తున్నావు అనుకో, సినిమా తెర మీద అన్ని కదులుతున్నాయి కానీ నీవు కదలకుండా చూస్తున్నావు అన్నట్టు. ఎగ్జాంపుల్గా నేను అంటే నా థింకింగ్, నువ్వు చూస్తున్నావు, కళ్ళు అక్కడే ఉంది, అది మారట్లే. ఎగ్జాంపుల్గా మాత్రమే. అట్లా
ఈ శ్లోకం యొక్క మూలంలోకి సంబంధించిన అది ఒక కథ. అది అంత సూపర్ఫిషియల్గా అర్థం చేసుకునేది కాదు. సో అన్నీ శాశ్వతము కాదు అని తెలుసుకోవడం మొదటి మెట్టు. ఓకే, ఏది శాశ్వతం కాదని తెలుసుకో, ఇది మొదటి అవగాహన. ఓకే, శాశ్వతము కాదు కాబట్టి అది నాది అనుకోకు, రెండవ అవగాహన. ఎలాగూ శాశ్వతం కానప్పుడు అనవసరంగా నాది ఎందుకు అనుకుంటున్నావు? అవును. మార్పు సహజం కాబట్టి, మార్పు శాశ్వతం కాబట్టి ఆ మార్పుని అంగీకరించు. ఓకే, మార్పుని అంగీకరిస్తున్నావు, కరెక్టే. ఈ మార్పుని గమనిస్తున్నది ఎప్పటికీ మారడం లేదని తెలుసుకో. ఓకే, ఇప్పుడు గమనించేది కూడా మారుతుంది అనుకో, మారినట్టు ఎట్టు తెలుస్తుంది ఎదురుది? అవును కదా, గమనించేది అంటే అతనిలో ఒకానొక స్థితి స్థిరంగా ఉంది, అది శాశ్వతం అన్నట్టు. అయితే అతని చూపు రెండు వేరా? 100%. ఎట్లా గొప్ప? నీవు నీ చూపు వేరే. ఇప్పుడు నేనేదో అది అలానే చూస్తా కదా. ఇప్పుడు నేను నీ గురించి నేను అప్పుడప్పుడు అంటా, అది నేను కాదా? కాదు. మరి నీకు నీ చూపుకి మధ్యన ఒక ఆలోచన వచ్చింది, ఫిల్టర్. అది మాట్లాడుతుంది, అది చూస్తుంది విషయాన్ని. అప్పుడప్పుడు కోపం చేసిన నిన్ను, అది నేను కోపం చేసినట్టు నువ్వు చేయలే, అందుకే నాకు నేను వదిలిపెడతలేదు. నేను నువ్వు కోపం చేస్తే నేను ఎందుకు ఎంటర్టైన్ చేస్తా? నేను ఇప్పుడు నేను అంటే ఎవరినైనా అంటే మరి వాళ్ళు మనమే చేసినామంటారు కదా. ఇప్పుడు అక్క నన్ను చెప్తా, అక్క సంగతి వదిలే, సబ్జెక్ట్లో అక్క లేదు, మన ఇద్దరమే. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు అనలేదు. ఓకే, అంటే ఇప్పుడు నేను కోపం చేయలేదా? నీకు తెలుసు కాబట్టి నువ్వు అనలేదా? నువ్వు ఎప్పుడు కోపం చేయలేదు నా మీద ఇంతవరకు ఎవరు కోపం చేయలే. వాళ్ళ ఆలోచనలు నా మీద కోపం చేసింది. అయితే నేను నా ఆలోచన రెండు వేరు. 100%. ఎట్లా వేరు? ఎందుకు వేరు? ఆలోచనలు నీవు క్రియేట్ చేసుకున్నవి. నేను అనేది ఏంటిది? ఆలోచనలు క్రియేట్ అవ్వడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఎక్కడి నుంచి పుడుతుందో అది నీవు. ఇప్పుడు మామిడి చెట్టు మామిడికాయ వేరా? రెండు ఒకటే. మరి నేను నా ఆలోచన రెండు వేరా? 100%. నాకు ఎగ్జాంపుల్ మంచిది కావాలి. ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ప్రకృతిలో ఉన్నది ఏదైనా కూడా ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్తో పుట్టింది. ఫిక్స్డ్ ప్రోగ్రామ్తో అంటే నువ్వు తాగి నాటినా, ఒక ధ్యాని నాటినా, ఒక యోగి నాటినా, ఒక కోతి నాటినా మామిడి చెట్టుకు మామిడికాయ వస్తుంది. అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్తో పుట్టింది. కానీ ఒక 5 మంది ఏదైనా ఒక విషయాన్ని చూస్తే 5గురు 5 రకాలుగా దాన్ని తీసుకుంటున్నారు. అది నీ ఆలోచనగా మారుతుంది. ఆలోచన అంటే ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు నీలో కలిగేటువంటి ఒక సంవేదన. ఓకే. అంటే నీలో ఒక చిన్న అల లాంటిది వచ్చింది అన్నట్టు. ఇట్లాంటి అలలు రోజు వస్తూ పోతుంటే అనంతంగా. కానీ ఏ విషయాలనైతే నాదనుకుంటున్నావో అట్లాంటివి చూసినప్పుడు వచ్చే ఆలోచనలు స్థిరపడతాయి మనసులో. అది ఓకే, నాది అని ఎప్పుడైతే అనుకుంటామో అలా. ఇప్పుడు నీది కాదు కానివి ఎన్నున్నాయి భూమి మీద? అనంతం. వాటికి సంబంధించిన ఆలోచనలు ఒకటి రెండు చెప్పు. సంబంధించిన ఆలోచన అంటే ఇప్పుడు నీది కానీ ఎన్నో ఉన్నాయి అన్నావు కదా, వాటికి సంబంధించి ఆలోచనలు ఎందుకు లేవు నీలో? వాటి గురించి లేదు. దట్స్ ద పాయింట్. ఓకే, నాది పుట్టగానే నాది అన్న దాన్ని బలపరిచే ఆలోచన నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. ఆ ఆలోచనలకి ఈక్వల్గా ఎవడన్నా నువ్వు ఇష్టపడేవాడు స్పందిస్తే నీ ఆలోచన సంతోషపడుతుంది. నీ ఆలోచనకి అగేనెస్ట్గా ఎదుటి వ్యక్తి ఉంటే నీ ఆలోచన పరిశాన్ అవుతుంది. దానికి మనం కోపం, బాధ, ఏడుపు అని పేరు. అసలు ఆలోచన లేకుండా చూస్తే అన్ని బాగానే ఉన్నాయి. అవును, అక్కడ మనం లేనేలేముగా. మరి అదే ఉపదేశ సారం. నీ ఆలోచన లేకుండా ఒక్కసారి నన్ను చూడు. అది లేకుండా ఎందుకు ఉండాలి చెప్పు ఒకసారి. అది నీ నిజస్థితి కాబట్టి. ఎగ్జాంపుల్ చెప్తా. నిజస్థితి ఎట్లయింది? మనిషి లేనప్పుడు ఎట్లాగూ ఉండడు, ఉన్నప్పుడే ఉన్నట్టు ఆలోచించొద్దు. ఆలోచన పర్మనెంట్గా క్రియేట్ చేసుకో. టెంపరీ, రాని పోని, శ్వాసలాగా. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైనా చూసినావు అంటే ఇది చాలా గంభీరమైన విషయం, అంత ఆషమాషిగా ఆలోచనగా నీకు అర్థం కావచ్చు. అది నీ అనుభవంలోకి రావాలంటే కొంత జీవితాన్ని ఇవ్వాలి నువ్వు. వెరీ సటల్. సర్జరీ జరిగినప్పుడు అంత నిశ్శబ్దంగా ఉంటుంది రూమ్లో, అటువంటి నిశ్శబ్దంలో ఎంక్వైరీ చేయాల్సిన విషయం.
ఓ, ఓకే. నువ్వు ఏది చూసినా నీ లోపల ఆలోచన ఇట్లా లేస్తుంది అన్నట్టు. ఒక పడగ ఇప్పుతా ఏది చూసినా నీదనుకున్నది చూసినప్పుడు. ఎగ్జాంపుల్, గూట్లో బట్టలు ఉన్నాయి, లేదా రైల్వే స్టేషన్లో రైలు కూర్చుందాం, ఎవరో బ్యాగ్ ఎక్కి తీసుకుంటున్నారు, కిందికి తీస్తే నీ బ్యాగ్ అని తెలిసింది, ఆలోచన పడగెక్కుతుంది. అవును, వేరే బ్యాగ్ ఆలోచన అట్లే ఉంది, లేచి మళ్ళీ పండుకుంది. అవును, ఎందుకంటే అది మనది కాదు కదా. అట్లా. సో నీ ఆలోచనలకి నీకు ఒక సంబంధం ఏర్పరచుకున్న అవసరాల కోసం, కానీ ఆలోచననే నీవు కాదు. పోనీ వేసుకున్న నేను కాదా ఆలోచన, ఏంటి చెప్పు పప్ప, ఆలోచన లేకుండా ఉన్న స్థితి, నిద్రలో ప్రశాంతంగా ఒక ఆమె పడుకుందా, అది నీవు. మెలకువలో కూడా అట్లుంటే దేవత నువ్వు అన్నట్టు. రమణ మహర్షి ఎవరో తెలుసా? నిద్రలో ఎంత ప్రసన్నంగా ఉన్నాడో మెలకువలోనూ అంత ప్రసన్నంగా ఉన్నాడు. అంటే ఇవి మనసులోకి తీసుకోకుండా, ఎవరి మీద ఏ ఆలోచన లేదు తనకి. ఆలోచన వచ్చిందనుకో దాన్ని స్పందిస్తాడు, దాన్ని పూర్తి చేస్తాడు, వదిలేస్తాడు. స్థిరమైన ఆలోచనలు ఏమి ఏర్పరచుకోలేదు. ఇది ఇట్లనే ఇప్పుడు ఈ చెంబు ఈ గూట్లనే పెట్టాలి, ఇది ఆలోచన. మరి అంత ఫిక్స్ వద్దు కానీ ఓకే, అసలు ఏది ఫిక్స్ చేయదు. అవును, కొన్ని కూడా ఫిక్స్ చేసుకోవద్దా? ఫిక్స్ చేసుకో, కానీ ఫ్లెక్సిబుల్గా ఉంచుకో. ఈ గూట్లో బదులు ఆ గూట్లో పెట్టిందా సరే అనుకో. వేరే ఇంట్లో ఉన్నది కదా అట్లా, అదే ఆనందం అంటే. ఓకే ఓకే ఓకే, పోందిలే పోందిలే, ఏం కాదులే, అది అట్లా చేసింది, పోందిలే. వాడి అర్థం ఇప్పుడు అసలు చెంపుని ఇంట్లోనే పెట్టకుండా వేరే ఇంట్లో పెడితే వాడే 2 గుత్తాడు కూడా. అవును, అంటే పూర్తిగా ఎగ్జాంపుల్ ఒకరిని ఇష్టపడితే సరే ఇష్టపడలే వాళ్ళకు సరేలే అని వాళ్ళు నీ గురించి ఎవరో తప్పు మాట్లాడారు, సరే అంటే వాళ్ళ మనసు అట్లా మాట్లాడుతుంది, అంటే వాళ్ళు ఇంకా నన్ను చూడలేదులే, అంటే వాళ్ళు నా గురించి కొంచెం కొంచెం తెలుసుకుని అట్లా మాట్లాడుకుంటున్నారు. నేను ఎవరన్నా మంచి అనుకున్నారు అనుకో, కొంచెమే చూశారు. అంటే అదేంటి సంతృప్తి స్థితినా? కాదు మరి ఎందుకు అట్లా? ఏది అలా అనుకోవడం కాదు, అంటే పోనీలే అనుకోవడమా? నీ ఒరిజినల్ స్టేట్ అది. అంటే అదేంటి స్థితి? అంటే ఆలోచనలు ఉన్నాయి కానీ వాటిని గట్టిగా పట్టుకోలేను, అవసరానికి ఉపయోగించుకుంటున్నాం అంతే, బైక్ లాగా. ఓకే, ఒకవేళ గట్టిగా ఉపయోగించుకుంటే జరిగేది నష్టం నీకే. నువ్వే ఏడుస్తావు, నువ్వే అరుస్తావు, నువ్వే బాధపడతావు. అయితే అలా తెలిసి ఆలోచించే మైండ్ అంటే మనదే కదా మరి అది. అయితే ఇప్పుడు దీనికి ఒక 2 మాటలు చెప్పి ముగిద్దాం. ఓకే, నీ గురించి, నీ ఆలోచనలు నీ గురించే పెట్టుకో, వేరే వాళ్ళని లింక్ చేయి. ఓకే, అంటే నేను ఉదయం 6 గంటలకు లేస్తా, తప్పేం లేదు. మనం ఉదయం 6 గంటలకు లేద్దాం, ఇది తప్పు. లింక్ చేయనే వద్దు. అజ్ఞానం అంటే అదే. ఆలోచన లింక్ చేయక ఎవరితో లింకే ఉండద్దు పప్ప, ఉండొద్దు కాదు, ఉండకు. కరెక్ట్. ఇప్పుడు నేను బుక్ ఎందుకు రాసిన తెలుసా? లింక్ లేదు ఎవరితో. నేను పెయింటింగ్ ఎందుకు చేస్తున్నా? లింక్ లేదు. నేను చేసే ఏ పనిలోనూ లింక్ లేదు, చూసుకో. నేను లింక్ ఉన్న దాంట్లోకి ఎంటర్ అయినా. ఎందులో మనది యోగా, అది కాదు, అది తాత్కాలికంగా. అట్లా స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ చేస్తా, తాత్కాలికంగా ఏమి కాదు. నీవు లింక్ పెట్టక పర్సనల్ ఆలోచనలు లింక్ పెట్టినావు అనుకో, బాధలోకి ఎంటర్ అవుతున్నావు. తద్వారా జీవితంలో ఆర్గ్యుమెంట్స్, అరుపులు, కేకలు, తలలు కొట్టుకోవడాలు, అది అలిగి వెళ్ళిపోవడాలు, ఏడ్చుకుంటూ పడుకోవడం, ఇవన్నీ ఎందుకు వస్తాయి? యూ హ్యావ్ లింక్డ్ యువర్ థాట్ టు అనదర్ పర్సన్. మరి అలా ఎందుకు అనుకుంటారు? లింక్ ఎందుకు పెడతారు పప్ప? తెలియక, అజ్ఞానం. వచ్చేదాకా వెయిట్ చేయడం, తినడానికి కానీ పెట్టకూడదు అంతే. అది తెలియక మేలుకుంటున్న కొద్దీ జీవితం తేలిక పడుతుంది. ఇప్పుడు మన డిస్కషన్ ఏంది? నువ్వు చాలా ఏమంటారు, కాగితం పువ్వు కంటే తేలిగ్గా ఉండాలి ఇది భూమి మీద. నీ ఆలోచనలు ఎంత బరువు ఉంటాయంటే, ఒక్కొక్క ఆలోచన నేను ఇట్లా అదింపట్టి బెడ్ మీదకి దోషి పండుకోబెడుతున్నది. ఇట్లా బాధగా పడుతుంటారు. అది ఆలోచన లేవనుకో, నువ్వు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటావు. చిన్నపిల్లలు ఎందుకు అంత బాగుంటుంది తెలుసా?
వాళ్ళకి థాట్స్ ఆలోచన అనే బరువే లేదు కాబట్టి ఎగురుతూ ఉంటారు, జంప్ చేస్తారు, పరిగెడతారు, దొర్లుతారు. ఆలోచన లేదు. ఇదేంటంటే బెలూన్కి దారం ఊసిపోయింది, కొట్టుకపోతుంది అది. వాడు కూడా ఇప్పుడు బెలూన్కి దారం కడితే అక్కడే ఉంటుంది. అది బరువైన ఇంకా దారంగా బెలూన్ అక్కడ ఊగులాడతాం. ఇప్పుడు యోగి ఎవడు అంటే ఆలోచనలని ఉపయోగించుకుంటున్నాడు అంతే. తన ఆలోచనను తన కోసం ఉపయోగించుకుంటున్నాడు, కానీ తన ఆలోచనలని వ్యక్తిగతంగా వేరే వాళ్ళకి రుద్దడం లేదు. చెప్పడం వేరే, రుద్దడం వేరే. ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒకటే ఎగ్జాంపుల్ 2 సార్లు చెప్తా. ఒకటి ఆరోగ్యకరమైనది, రెండవది అనారోగ్యం. ఓకే, రేపు పొద్దున్న మనం 6 గంటలకు తప్పకుండా లేద్దాం. లింక్ పెట్టాను కదా, అవును. నేను పొద్దున్న నువ్వు లేవలేదు, నవ్వుకొని వెళ్ళిపో. ఇది మంచి లక్షణం. వెళ్ళిపోవడం నవ్వుకుంటూ లేపొచ్చా? లేవు, అయినా లేవలేదు, నువ్వు క్లాసులు వీకంగా వెళ్ళిపోవాలి. సరేలే. తర్వాత లేచి అరే నేను అనుకుంది, అరే అట్లా అనుకుందాం, లేవలేదు, సరే ఓ పని చేద్దాం, రేపు లేదంతే. అవును, రేపు మళ్ళీ లేవలేదు, అయినా నవ్వుకో. అందరు అలా ఉంటారు. అట్లా ఉంటే నేను చెప్పేది ఉండేవాడి గురించే. ఓకే, నీ గురించే. ఓకే, నేను చెప్పేవన్నీ నా గురించే, నాకు తెలుసులే. అట్లా. సో ఇది ఏంది, ఆనందమయ జీవితానికి ఆరోగ్యకరమైన దారి. అవును. అదర్వైజ్ యూ సఫర్ అండ్ యూ మేక్ సంబడి ఎల్స్ ఆల్సో సఫర్. అర్థమైందా? అందుకని ఇది ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, నువ్వు వినాలని అనుకోవట్లేదు, నువ్వు అర్థం చేసుకోవాలని అనుకోవట్లేదు. అందుకే హాయిగా ఉంది నేను. అందుకే నాన్ స్టాప్ ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. అదే నేను చెప్పింది వేరే వాళ్ళు వినాలి, ఆచరించాలంటే నేను నా తలకాయ నొప్పిలేస్తుంది మళ్ళీ. అవును, నేను చెప్పింది ఎవరికి అర్థం కాకపోయినా నేను బాగానే ఉన్నా, నేను చెప్పింది అంతా అర్థం చేసుకున్నా నేను బాగానే ఉన్నా. నేను దాన్ని ఈగోగా మార్చుకోను, దాన్ని ఒక గ్రేట్ అనుకోను. ఎవరిష్టం వాళ్ళది. నేను కౌన్కిస్గా గొట్టంగానే ఏదో నా పరిధి నేను చేసుకుంటున్నాను అంతే. నా అవగాహన అంతే నా గురించి. అంటే ఎవరి పట్లనైనా, పేరెంట్స్ పిల్లల పట్లైనా, పిల్లలు పేరెంట్స్ కోసమైనా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా దాన్ని ఇలానే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఆనందం, లేకపోతే పిగిలాట. అంతే. తీసుకోవద్దని నేను ఎట్లా చెప్తా, తీసుకున్నావు ఇంకేడుపో. ఓకే, ఆనందంగా ఉండాలంటే ఇలా తీసుకోవద్దు. లింక్ చెయ్యి, కానీ దారం లూజ్గానే పెట్టు. గట్టిగా ఫెవికాల్ వేసి లింక్ పెట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఇస్తా. ఇప్పుడు లేవలేదు, సీరియస్ అవుతుంది, తన్నాడు ఇట్లా. నువ్వే లేపమన్నావు, ఇప్పుడు ఎందుకు లేవలేదు? అందుకే నేను నమ్మనే వద్దు. నేను ఎన్నో మాట్లాడినాడు, వాడేదో గతాన్ని తీశాడు, గొడవైంది. లేదా ఈరోజు సారీ రేపు ఖచ్చితంగా లేస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు నిన్న లేవలేదు, రేపు ఖచ్చితంగా లేవాలి, సీరియస్నెస్ వచ్చేసింది. రేపు పొద్దున లేవలేదు, మళ్ళీ సీరియస్ అయింది. 5వ సారికి ఇప్పుడు వాడి గురించి వేరేలో చెప్తున్నాడు. వాడు వేస్ట్ ఫెలో ఎవడో వచ్చి చెప్పాడు, వీడంతా నేను తప్పకుండా చేస్తా, వాడు బొంద చేస్తాడు, 6 గంటలకు లేవమంటే నేను లేవలే అంటే చూడు, ఇదంతా జంజాలు క్రియేట్ చేస్తుంది. నువ్వు మౌనంలోకి రావాలంటే ఆలోచన అర్థం చేసుకుంటేనే వస్తావు. లేకపోతే జీవితకాలం నీ నోరు, నీ మనసు చేసే రకరకాల ఆలోచనల్ని, కల్పనల్ని వాగుతూ ఉంటుంది. అది మాట్లాడొద్దని కాదు, అర్థవంతంగా మాట్లాడు. పని చేయొద్దని కాదు, అర్థవంతంగా పని చేయి. అర్థవంతంగా అంటే నిన్ను బంధించినట్టు పని చేసుకో. టై కట్టుకో, కానీ 4 బయటకు వచ్చేంత లాక్కోకు. అదే అందరు చేసేది అదే. ఆలోచనను ఉపయోగించుకో, కానీ మెడకు బిగించుకోకు. అయితే మన థాట్ రెండు వేరు, 100% వేరు. ఇప్పుడు చూడు, లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నీవు కిటికీలకి వెళ్ళి చూస్తున్నావు బయటికి. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, కిటికీ, బయట కనిపించే ఫ్లవర్, 3 ఉన్నాయి కదా, రైట్. ఇప్పుడు ఆ కిటికీ దగ్గర నీ కన్ను పెట్టు. అప్పుడు ఎదురుగా ఏది ఉంటే అదే చూస్తున్నావునా? అవును. ఇప్పుడు ఆలోచన అంటే ఏందో తెలుసా? నీకు ఆ కన్నుకి మధ్యన, అంటే నీకు ఆ కిటికీకి మధ్యన ఒక బ్లాక్ పేపర్ కవర్ పెట్టినావు. కిటికీ నాకు మధ్యలో అంతే, నీ కన్నుకి నీకు మధ్యన. కన్ను కిటికీ కదా, కన్ను కిటికీ. ఆ కన్ను వెనుక నువ్వు ఉన్నావు, చూస్తున్నావు. ఆ కన్నుకి అంటే ఆ కిటికీకి నీకు మధ్యన ఒక ఎరుపు రంగు పేపర్ పెట్టినావు మధ్యన. అదే ఆలోచన.
ఎందుకు వచ్చింది అది? నువ్వు క్రియేట్ చేసుకున్నావు వాట్ ఎవర్ ఆలోచన, ఓకే. నువ్వు మళ్ళీ ఆ సేమ్ అట్లనే చూస్తున్నావు, మధ్య నీ పేపర్ వచ్చింది, దాంతో ఫ్లవర్ రంగు మారిపోయింది. ఫ్లవర్ రంగు మారలే, ఆలోచన దూరడంతో రంగు మారింది. ఇప్పుడు మరి ఆలోచన ఎట్లా దూరింది? నువ్వు క్రియేట్ చేసుకున్నావు, ఐ లవ్ రెడ్ అన్నావు అనగానే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు బట్టల షాప్కి పోయినావు, నువ్వు ముందే ఫిక్స్ అయిపోతున్నావు అన్ని బట్టలు మంచివి కాబట్టి అన్ని తయారైనాయి. అక్కడ పోయి నువ్వు సెలెక్ట్ చేసేది బాడీ, అది నువ్వు చెప్పినావు అన్ని మైండ్ సెట్లు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల. ఇప్పుడు ఏ మైండ్ లేని వాడికి ఏదైనా బట్టనే, లూజ్ లాగేసుకున్నా ఏం కాదు, పొడుగు చొక్కు వేసుకున్నా ఏం కాదు, నైట్ వేసుకున్నా ఏమీ కాదు, జస్ట్ డ్రెస్ అంతే. ఇప్పుడు నైట్ వేసుకుంటే ఏమో ఫీల్ అయ్యేటోళ్ళు, ఇప్పుడు ఓషో ఆశ్రమానికి పోతే నైట్లో వేసుకుంటారు మగవాళ్ళు కూడా, అబ్బాయిలు కూడా. అది అరబిక్ కంట్రీస్ పోతే నైట్లే ఉంటాయి, పొద్దున అంగరక్కనే ఉంటుంది. అసలు ఎప్పుడన్నా అమ్మాయిలు ప్యాంట్లు వేసుకుంటున్నా 50 ఏళ్ళ క్రితం ఎవరు వేసుకునే వాళ్ళు కాదు. అప్పుడు ఎక్కడ షాప్కి వెళ్తే శారీనే కొనాలి, ప్యాంట్లు ఉన్నప్పటికీ అది నీకు అసలు అటువంటి ఆలోచననే లేదు. నువ్వు అట్లా బయటకు వస్తుండగా ఎవరో అమ్మాయి ప్యాంట్ వేసుకుని పోయింది, మొదటిసారి ఒక ఇమేజ్ పడ్డది, అమ్మో ఎంత గలీజ్ మెంటాలిటీ దాంది అని అందరు చెప్పుకున్నారు. తర్వాత నీ ఇంటి పక్క ఆమె, నీ బంధువు అందరూ వేసుకున్నారు, అందరూ వేసుకుంటున్నారంటే నేను కూడా వేసుకోవచ్చు, ఫిక్స్ అయినావు. ఇప్పుడు ఆలోచన ప్యాంట్ అనే ఆలోచన వచ్చింది. బట్టల షాప్కి పోగానే నీకు నీ కంటికి మధ్యన ప్యాంట్ వచ్చి కూర్చుంది. అయితే ఇక్కడ ఇలా మారుతుంది నువ్వా ఆలోచన? నీవేం మారట్లే, ఆలోచన రాగానే ఎదురుగున్నది రంగులు రంగులు రకరకాలు కనిపిస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది. ఒకసారి ఒక ఫ్రెండ్ వస్తే రావాలతను, నేను ఇంకొక వాళ్ళకి చెప్పాను, ఆ ఫ్రెండ్ దొంగ, కొంచెం కేర్ఫుల్గా ఉండండి, నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పాను. ఆ ఫ్రెండ్ వచ్చాడు, ఫోన్ చేశాడు, నేను రావడానికి ఒక 1 అవర్ పడుతుంది, నేను వచ్చి కూర్చోండి అని. వచ్చిన తర్వాత ఈ ఫ్రెండ్ అంటున్నాడు, ఏందిరా వాళ్ళందరూ నా చుట్టే కూర్చున్నారు, నన్నే గుర్కాయని చూస్తున్నారు అంటే ఏమో తెలీదు. నేను ఆ దగ్గరికి వెళ్ళి ఏమంటే, నువ్వు చెప్పినావు కదా దొంగ అని, వాడు దొంగ సూపులే అందుకే ఎక్కడ పోలే, ఎందుకంటే మేము బయటకు పోతే ఉంది లేకపోతే. అప్పుడు నేనేం చెప్పానంటే, ఈ విషయం మా ఫ్రెండ్కి తెలియనే తెలియదు, ఊరికే చెప్పాను చూద్దామని. ఇప్పుడు నేను ఇచ్చిన ఆలోచన వల్ల మా ఫ్రెండ్కి మామూలుగా ఉన్నాడు ఫ్రెండ్, కానీ ఈమె చూపుకి మధ్యన దొంగ అనే పేపర్ వచ్చి కూర్చుంది, రంగు పేపర్. దాంతో మా ఫ్రెండ్ దొంగ కనిపించాడా లేదా? ఇది అర్థమైంది కదా. అట్లనే ఒక వ్యక్తి గొప్పవాడు అని వేసుకుంటే వాడు గొప్పగా కనిపిస్తున్నాడు, వాడు గొప్పగా లేని పాపుల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి ఫిల్టర్ వేసేసినావు. యోగి చేసేదల్లా ఒకటిదంటే తన చూపుకి మధ్యన ఆలోచన రానియాడు. యోగికి నువ్వు 100 చెప్పు ఒక వ్యక్తి గురించి, ఆ 100 చెప్పిన దాన్ని నమ్మి ఫిల్టర్ వేసుకోడు. మీరు చెప్పారు కదా, ఓకే నేను చూస్తాను అంటే యోగి ఈ సమాజానికి మంచి చేసిన అంటే మంచి చేసే మెంటాలిటీ ఉంటుందా వాళ్ళకి? అసలు ఏమి చేయడు కాబట్టి మంచి జరుగుతుంది. అంటే ఓన్లీ తన కోసం చేసుకుంటాడా? మరి కనీసం చేయడానికి ఏముంది బెట్ట, జస్ట్ నువ్వు హార్మోనీని మెయింటైన్ చేయి చాలు. మనం చెట్లను నాటుతున్నాం దేనికి? ఊరికే ప్రకృతికి కాస్త అందాన్ని ఇస్తున్నాం, ప్రకృతికి పరిచయం చేస్తున్నాం. ఇంకా ఫ్రాంక్గా చెప్పు, ఈ భూమి అంతా మన తోటనే అనుకో, నర్సరీలో ఉన్నవి అక్కడే ఉంటే అయిపోతుంది కదా, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఎందుకు నాటాలి? అంటే మనం దగ్గరున్న ఏరియాలో కాస్త అందాన్ని ఇలాగూ మనిషికి ఏదో ఒకటి చూడడం ఇష్టం. ప్రకృతికి ఏదో చేయాలనిపించింది కానీ అది మన కోసమే చేస్తుంది. అదే కూడా ప్రకృతి, అంటే ప్రకృతి కోసం ఏదో చేసుకుంటుంది. ఇప్పుడు నేను చెట్లు నాటేది నేను చూసి ఎంజాయ్ చేయడానికి. నేనెవరు? ప్రకృతి. చెట్లు ఎవరు? ప్రకృతిని ప్రకృతి ఎంజాయ్ చేస్తుంది చూడు. అవును కదా, మరి ఎందుకు గుర్తుపట్టలేదు మనం? తెలుసుకుంటే సరిపోతుంది, అంటే తెలుసుకుని చెయ్యి. దీని ద్వారా నువ్వు కర్తాభావన క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గొప్ప క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఏ రికగ్నిషన్ కోరుకోవాల్సిన అవసరం లేదు, నథింగ్. అటువంటిది ఏమి. ఒకవేళ నిజంగా నేను మొత్తం నిజంగా ఉద్యానవనం అయింది అనుకో, ఎవరిని వచ్చి మీరు చాలా అంటే నేను ఏం చెప్తా తెలుసు, ఇప్పుడే చెప్తున్నా, అసలు నేను ఒక్కడిని చేయలేదు. ఇది 100-200 మంది కలిసి చేస్తే ఇది అయింది. సో పొగిడితే అందరినీ పొగడండి, లేకపోతే ఎవరిని పట్టించుకోవద్దు. ఇది చెప్తా నేను. ఇదేంది కర్తభావన లేదు. ఇంకా నేను ఎక్కువసేపు కనిపించిండొచ్చు, డెడికేషన్ లేదు, గుర్తించడం ఉన్నది. ఫిల్టర్ తీసేసిన, నేనన్న భావన తీసేసిన, నేనే
ఇప్పుడు నా బదులు వేరేవాడు వచ్చి ఇదంతా మొక్కలంతా నేనే నాటాను అన్నాడు అనుకో, నేను చుప్చాప్ ఉంటా, ఓకే నేను అసలు ఇంటర్ఫియర్ కాను. అతని మనసు అట్లా ఏదో కోరుకుంటుంది, గౌరవమో లేకపోతే గుర్తింపు. పోనీలే, అవును మొక్కకు తెలియదా ఎవరు నాటాడు, అవును నీకు తెలియదా ఎవరు నాటారు. అది నాటడం వల్ల వచ్చిన సంతృప్తి ఎవరైతుందో వాళ్ళు పొందిరు అయిపోయింది కదా. చెప్పడం వల్ల ఏమొస్తుంది. నిన్న ఒక మాట అన్నా, పేరెందుకులే ఊరికి విను. ఓకే ఇప్పుడు నా డబ్బులని కావాలి అంటే డబ్బులు తీసేసుకోండి, నా ఆనందం, నా సంతోషం, నా క్రెడిట్ ఎవరికి రాదు, అది నాది. అది ఎవరు లాగేసుకున్నారు కదా. నా ప్రయత్నమే వీటి కోసం, డబ్బులదే ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అట్లా. సో మన డిస్కషన్ ఎటెటో పోయి ఆగింది. మన డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నాకు నేను అడిగే క్వశ్చనే గుర్తుంది, అది ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు నీకు ఈ ఆలోచన మధ్యలో ఉన్న తెర అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు, ముగిద్దాం. ఇప్పుడు నేనున్నా కిటికీల నుండి చూస్తున్నా, కిటికీల నుండి ఏదైతే చూస్తున్నా అదే కనిపిస్తుంది. మధ్యలో ఒకటి రెడ్గా ఏదైనా వచ్చిందనుకో, అది రెడ్గా మారిపోతుంది. కానీ అది రెడ్గా మారలే, నీ చూపు కరెక్ట్ అయిందా లేదా, అది అలానే ఉంది. మళ్ళీ అటువైపు వెళ్ళి చూస్తే అట్లనే ఉంటుంది. అందుకే వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు అంటారు. ఎందుకు? నీ చూపు కరెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి నీ మాట కరెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి నీ బాడీ బిగుసుకుంటుంది, అక్కడి నుంచి నీ బాడీ భయపడుతుంది అట్లా. మరి కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పిన చూవిని జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అది జాగ్రత్తలు వేరే, విషయం ఉంటుంది. జీవితానికి సంబంధించినవేవి అట్లా గుడ్డిగా నమ్మకంగా, అయితే ఏవి నమ్మాలి ఏవి అది విచక్షణ తెలుస్తుంది. విచక్షణలో కొంత అనుభవంలో తెలుస్తుంది అన్ని. ఇప్పుడు నేను కూర వండుతున్నా, ఎంత నూనె వేయాలంటే కూరని బట్టి తెలుస్తుంది. అట్లా నీ సందర్భాలను బట్టి నీకు తెలుస్తుంది ఏది నువ్వు తీసుకోవాలి ఫేస్ వాల్యూగా, ఏది నువ్వు గుడ్డిగా నమ్మొచ్చు, ఏది అసలే నమ్మకూడదు, ఏది నమ్మినా నమ్మకపోయినా ఒక సమయం వస్తే అన్నిటినీ పక్కకు పెట్టి శుద్ధంగా చూడాలి. శుద్ధమైన చూపు అంటే ఇప్పుడు దైవానిది గురువుది శుద్ధమైన చూపు అంటే నీ గురించి ఏ ఆలోచన లేకుండా చూస్తున్నాడు. నువ్వు తాగుబోతైనా తిరిగిపోతైనా అవేవి తీసుకురావట్లే మధ్యలో. తాగుబోతంటే వేస్ట్ ఫెలో, ఆ తెర తీసుకురావట్లే, జస్ట్ చూస్తున్నాడు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఎన్ని కష్టాలతో వచ్చినా, ఎన్ని తప్పులు చేసి వచ్చినా, గురువు ఈ మధ్యన ఆలోచన లేకుండా చూస్తాడు కదా, ఏకదం క్లీన్ అయిపోతారు అంతే. ఆ చూపులో అంత శక్తి ఉంటుంది. అందరూ జడ్జి చేసేవాళ్ళే కదా, ఒక వ్యక్తి ఏ జడ్జి చేయలే అట్లా. ఒక వ్యక్తిని తీసుకొచ్చారంట జన్ కథలో, జన్మాష్టమానికి. ఇతను చాలా పెద్ద దొంగ, మీరు మార్చాలి ఇతను అంటే. గురువు అప్పుడే బయటకు పోతున్నాడు. ఎవరు దొంగ ఎవరండి అంటే తీసుకొచ్చారు. వాడు చేతులు కట్టేసి ఉన్నాయి. చేతులు ఇప్పండి చేతులు అంటే ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత ఇట్లా, ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు సోజన్. ఓకే. అది ఇగో ఇది వీరవతాళం చేతులు, అందులో డబ్బులు ఉన్నాయి, లెక్క పెట్టి ఉండి నేను వస్తే ఇప్పుడు వెళ్ళిపోయాను. నమ్మకం కాదు, వాళ్ళందరూ దొంగ అని చెప్పారు. గురువు దాన్ని అసలు పట్టించుకోలే. అసలు దొంగ ఎవడు లేడు భూమి మీద. ఒక సందర్భం వల్ల దొంగతనం చేసినావు. ఇప్పుడు కుక్క రొట్టె దొంగతనం చేస్తుంది. కుక్కాడిని రొట్టె ఉంటే అది నీ ఇంటి దిక్కు కూడా చూడదు అసలు. నీ బోడి రొట్టె దానికి ఎందుకు, దానికా రొట్టె ఉంది. రెండోది, కుక్క దొంగతనం చేస్తలేదు, కుక్క రొట్టె తీసుకుపోయింది అంతే. దానికి అసలు దొంగ తెలియదు, దొంగతనం తెలియదు. మనం అంటాం దాన్ని, మన లోపల దొంగ ఉన్నాడు కాబట్టి తెర వచ్చింది. ఇప్పుడు ఆ గురువు గారు ఏం చేశాడు, ఇచ్చిపోయాడు కదా. అందరూ నెత్తి నోరు బాదుకున్నారు అసలు. మీరు ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి అని అడిగారు. ఎందుకు వచ్చారు వాళ్ళంతా? దొంగని తీసుకొచ్చారు బంగారు. సోజన్. అతను మార్చమని తెచ్చారు కదా. అవును మారుస్తున్నాను, మీరు వెళ్ళండి అన్నారు. అతనికి మారిపోయిందేమో అప్పుడే. ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్ పాయింట్కి వస్తావో, అసలు నీ మీద ఎవరు నిఘానే లేదు. దొంగతనం అంటే ఎవరో చూస్తున్నారని తీసుకుపోతావు కదా, అసలు చూసేవాడు లేడు, ఇప్పుడు తీసుకుపోతావా చెప్పు. చూసేవాడు లేడా? ఎక్కడ చెప్పు. దొంగ దగ్గర దొంగనే సోజన్ వచ్చిండు, అతనికి కేసు ఇచ్చిండు ఇతనే. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. నేను వస్తాను ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ కలుగుతుంది.
మొట్టమొదటిసారి రిలాక్స్ అయిపోయినా అసలు. నువ్వు దొంగతనం చేయకుండానే డబ్బు ఎదురుగుంది, బీరువా తీసి కూర్చున్నాడు. అయినా సరే పూర్వ ప్రవృత్తి 100 రూపాయలు పెట్టుకున్నాడు అట్లా. అయ్యో గురువు వచ్చి అన్నాడు, ఏమైనా అవసరం ఉంటే తీసుకో, ఏమైనా కావాలన్నా తీసుకోపో, ఓ పని కీ నీకానే పెట్టుకో, నాకు ఏమైనా అవసరం ఉంటే అడుగుతా, మొత్తం లెక్క చెప్పి నాకు చెప్పు, సరేనా? తర్వాత తొందర పని చేసుకుంటాం, మనం బయటికి పోయేది. నువ్వు ఎవరిని పట్టించుకోదు, నేను ఎవ్వరు గమనించరు, నీ డబ్బు అయితే ఎట్లా వాడుకుంటే అట్లా వాడుకో. ఈ డైలాగులన్నీ నువ్వు నాకు చెప్పినావు. ఎప్పుడు? నేను అందరికి చెప్తా. నాకు అందరి గురించి తెలియదు కానీ నాకు ఎప్పుడు ఇవన్నీ చెప్తావు. ఇప్పుడు సోన్ ప్లేస్ ఏం చెప్తా చెప్పు. ఈ డబ్బు నీకేది కావాలంటే అది కొనుక్కో, నీకేది కావాలంటే అది తీసుకో, దేని గురించి ఆలోచించకు, నచ్చింది తిను. ఇప్పుడు నీ దగ్గర ఉంచుకో ఈ డబ్బులు, నేను కావలిస్తే నీ నాడికి తీసుకుంటా. ఇంకా చాలా చెప్తావు ఇట్లా. ఇప్పుడు సోజన్ అయితే నేను కాదు కానీ చెప్పిన మాటలు అయితే నీవే. ఓకే. సో కథ కాబట్టి జన్ కథలు కావు, రియల్గానే. ఓకే. గురువు అప్పుడు బయటకి వెళ్ళి ఏం చెప్పాడు, ఓ శిష్యుడు చెప్పి వాడిని ఒక కంట కనిపెట్టు అన్నాడు మళ్ళా. ఓకే, అంటే అతనికి తెలియకుండా వాడిని ఒక కంట కనిపెట్టు, చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఇప్పుడు శిష్యుడు చూస్తున్నాడు, వాడికి తెలియకుండా. వాడికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది, డబ్బులు ఉన్నాయి ఎత్తుకపోవచ్చు వీడికి వెళ్ళి. కానీ గురువే మంచి మంచోడే, అతను మంచి మనసి తనకు అర్థమైంది. ఇంత నమ్మించిపోయిండు. సరే 100 తీసుకుంది, 200 తీసుకుంది, 100 తీసుకుని మళ్ళీ మొత్తం లెక్క చెప్పమన్నాడు. లెక్క మొత్తం రాసినంట, రాసి 1000 రూపాయలు ఉంది అనుకో, 600 నేను చెప్పి 400 నొక్కేస్తే ఎలాగ చూసుకోలేదు కదా. అయినా ఇంత మంచి మనిషి, నాకేం కావాలో తీసుకో అని కూడా. మొట్టమొదటిసారి ఈ స్వేచ్ఛలో తర్జన భర్జన పడుతుంది మనసు. స్వేచ్ఛలో అతను ఏమైండు, అతన్ని మర్చిపోయిండు, అతను దొంగ అని. ఆ తర్వాత మరి తీసుకున్నాడా పప్ప? రియల్గా ఒకవేళ ఇలాంటి సందర్భం వస్తే నేను కూడా నా లైఫ్లో చేసి చూసినట్లు అద్భుతమైన పరివర్తన వస్తుంది. ఓకే. నాకు ఒకటి స్టోరీ తెలుసు, మీ కాలేజ్ అప్పటిది. అది ఓకే. ఆ తర్వాత మళ్ళీ గురువు వచ్చాడు, ఒక 2-3 నెలలు గడిచింది, సర్వేలెన్స్ నడుస్తుంది. శిష్యుడు చెప్పాడు, మనలో కూడా చాలా మార్పులు వచ్చాయి, డబ్బులు తీసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, బయటకు పోవాలనుకున్నాడు, మొత్తం తీసుకుని ఎట్లా చూశాడు, ఎవరు దూరం చూస్తే ఇక మళ్ళీ పారిపోవడం అనుకున్నాడు. అట్లా 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 ఫైనల్గా అంటే అన్ని నా దగ్గరే ఉన్నాయి కదా, మనసు అంతా కుదిరపడ్డది. ఓకే. గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఓ 200 కావాలి, తాగాలని ఉంది, తీసుకుపో అన్నాడు. అంతే, ఫ్రీ మైండ్ ఫ్రీ. నీవు అనుకున్నది దొరికినప్పుడు దొంగతనం ఎందుకు? ఈ చిన్న అవగాహన కలగడంతో పరివర్తన వచ్చేసి వెంబడే గురువు కాలు పట్టుకున్నాడు. ఏమైందిరా, ఏమైంది? ఏం లేదండి, అంతే, అంత బాగుంది, ఇక్కడే ఉండిపో, ఏదో పని చేసుకో. ఎవరైతే ఇట్లా అంటారో వాడు చేయించినంత పని ఎవడు చేయించాడు. ఇట్లాంటి వాడి దగ్గర ఉండకూడదు ఎప్పుడు. ఎవరికైతే మనసు రహస్యం తెలుసు వాడు అద్భుతంగా పని చేపిస్తాడు. ఎవరితో అయినా వాడికి తెలుసు, ఏం జరిగినా పని జరుగుతుంది, పని ఆగదు. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనసు రహస్యం తెలుసుకోవడం ఇలానే చెప్తావా? తప్పకుండా. సో ఇది ఒక మనసు రహస్యం ఈరోజు నువ్వు తెలుసుకున్నది. నువ్వు రేపటి నుంచి ఇది వారం రోజులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. నువ్వు చూడగానే ఒకరి మీద ఒక అభిప్రాయం వచ్చిందా, అది నీ పూర్వపు ఆలోచన తెర వచ్చింది, నీ కంటి చూపుకొని గుర్తుపెట్టుకో. నేనున్నా, నేను ఎప్పుడు కొత్తగానే చూస్తాను, నేను ఏ ఒపీనియన్ లేదు నాకు. ఇప్పుడు నాకు నిన్నంట, నీ వల్ల నా జీవితం నాశనమైంది అంట అనుకో, ఒకసారి అన్న కూడా ఆ 2వ నిమిషానికి ఒకవేళ అన్నప్పటికీ నెక్స్ట్ గంట తర్వాత నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ తెర ఉండదు, మళ్ళీ ఫస్ట్ టైం కలిసినట్టే. అందుకని ఆ టైంకి అనిపిస్తే అన్నవేమో, కానీ అదే పర్మనెంట్ చేసుకో. మర్చిపోవడం కాదు, అది పర్మనెంట్ లేదు, ఎప్పుడు తెర తీసేయవచ్చు. ఒక గురువు ఎవడ చెడు తెర, అదే బ్యాడ్ది తెర వచ్చినప్పుడు చూడనట్టుగా వేరేదాన్ని మంచి తెర వేసుకొని చూడడం కూడా ఉంటుంది. అది కూడా వద్దు, చూస్తారు ఎట్లా లేదు. ఇప్పుడు ఎవరో చెప్పారు మంచి అని, అట్లా ఎదుటి వ్యక్తి దాన్ని మంచి అనుకోకు, అట్లా నమ్మి మోసపోవడం అంటే అదే. అది కూడా వద్దు. నీవు నీ కంటితో స్పష్టంగా చూడు, దానికి ఏ ఊహను జోడించకు, తొందరపడకు, మెల్లగా చూడు, టైం పట్టండి. ఒక్కసారి తెలుస్తలేదు ఏం చేయాలి నెక్స్ట్, అప్పుడు ఎంబడే ఏది తెలియదు, వేచి చూడు, అందరూ సర్దుకుంటాడు. ఈరోజు మనం చర్చించిన చాలా అద్భుతమైన విషయం, అంటే కథ ఏటో గాల్లో కలిసిపోయింది కానీ
కథ మంచిగా చెప్పుకున్నాం మనం. ఓకే, ఆ కథ నుండి ఇంకా కొన్ని కథలు బయటకు వచ్చాయి. కాన్వర్జేషన్లో ఉన్నది నా బిడ్డ. సరేనా, రీసారా సువైసా పడుకుందా బిడ్డ. ఓకే.